సార్ మేము ఈరోజు శేషగిరిరావు గారి శత జయంతి సందర్భంగా సార్ వేసిన పెయింటింగ్స్ అన్ని కూడా చూడడానికి వచ్చాము. ఒకసారి మీరు పెద్ద మనసు చేసుకున్నామని మాకు చూపించాలి. తప్పకమ్మా, మీరు రావడమే సంతోషము. ఇల్లునే ఒక గ్యాలరీ లాగా చేసేసుకున్నాము. ఈ పెయింటింగ్స్ ని కాపాడాలనే ప్రధాన ఉద్దేశం ఇది. మనం చూడొచ్చు ఇల్లంతా కూడా నార్మల్ గా మనం పెయింటింగ్స్ అనేవి స్పెషల్ గా బయట సెలెక్ట్ చేసి తెచ్చుకుంటాము. కానీ ఒక గొప్ప వ్యక్తి వేసిన పెయింటింగ్స్ అనేవి ఇక్కడ ఇంట్లో మనకి మొత్తం కూడా ఇక్కడే మ్యూజియం ఉంది అన్నట్టు ఉందన్నమాట. మొత్తం ఇల్లంతా కూడా అవే ఉన్నాయి. సార్ మనకి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ప్లీజ్. సీతారాముల కళ్యాణ దృశ్యము, ఇది వాటర్ కలర్ పెయింటింగ్. ఓకే సార్. అంటే కొండపల్లి శేషగిరిరావు గారు మా నాన్నగారు వాటర్ కలర్ లో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ అన్నట్టు. ముఖ్యంగా ప్రత్యేకంగా వాష్ టెక్నిక్ లో తర్వాత వారు ఎన్నో టెక్నిక్స్ కనుక్కున్నారు. లాక్వా టెక్స్చర్ టెక్నిక్ వారు కనుక్కున్నది. ఆయిల్ పెయింటింగ్స్ చాలా వేశారు. ఇది వాటర్ కలర్ పెయింటింగ్. ఇప్పుడు 500 పెయింటింగ్స్ ఉన్నాయి. అందులో దాదాపు ఒక 400 ఫ్రేమ్ చేయించే ఉన్నాయి వాటర్ కలర్. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో కొన్ని పెయింటింగ్స్ కొన్ని కావ్యాలను తీసుకొని ఒక 22 పెయింటింగ్స్ వేశారు. అందులో ఇదొకటి దుష్యంతుడు వేటకు వెళ్ళడం, అది వాటర్ కలర్ ఏమా, చాలా పాపులర్ పెయింటింగ్ ఇది. అన్నిటికీ కూడా నేమ్ తో పాటు ఏ ఇయర్ లో వేశారు, ఏ డేట్ లో వేశారు అనేది కూడా డీటెయిల్ గా చూడొచ్చు. డీటెయిల్ గా ఐ థింక్ ఇది 88 లో వేశారు అనుకుంటా, 1988 లో. ఇది జింక పరిగెత్తుతుంటే. ఈ పెయింటింగ్ లో స్పెషాలిటీ ఏంటంటే ఇది వాటర్ కలర్ పెయింటింగ్. ఇది జింక. ఈ జింకనే అలా చూడొద్దు, ఇది ఆ జింకలో వేగము, పరిగెత్తే విధానము, అది వెనకకి తిరిగి చూడము ఆర్టిస్ట్ యొక్క స్పెషాలిటీ. ఇది భద్రాచలంలో యాత్రకు పోయినప్పుడు, ఐ మీన్ టెంపుల్ దర్శనానికి పోయినప్పుడు ఒక చెట్టు యొక్క వేళ్ళు ఎలా ఉన్నాయి. ఇది ఆయిల్ పెయింటింగ్ 1994. సార్ ఇన్ని ఇయర్స్ నుండి ఇవన్నీ ఇలా భద్రపరచగలగడానికి ఎలా సార్, ఎలా పాసిబుల్ అవుతుంది? చాలా కష్టం భద్రపరచడము. వీలైనంత కృషి చేస్తున్నాను. ప్రత్యేకంగా సాలార్జంగ్ మ్యూజియంలో పనిచేసి ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని అప్పుడు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి పిలిపించి మెయింటెనెన్స్ చేయిస్తున్నాను. ఇది విష్ణుదుర్గ పెయింటింగ్ అమ్మా. ఈ పెయింటింగ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది దేవి నవరాత్రులప్పుడు ప్రతి సంవత్సరం 9 రోజులు దీక్షతోని పెయింటింగ్స్ వేశారు. అలా 9 పెయింటింగ్స్ వేశారు. అందులో ఇదొకటి అన్నట్టు. మొత్తము ఉపవాసం ఉండి కిందనే పడుకునేవాడు, దీక్ష చేస్తూ పెయింటింగ్స్ వేశారంట. ఈ పెయింటింగ్ స్పెషాలిటీ విష్ణుదుర్గ దీని పేరు. దీన్ని మీరు తంజావూరు గోపురం మీద చూడొచ్చు, దీని విగ్రహం. రేర్ పెయింటింగ్స్. ఇది ఆయిల్ పెయింటింగ్ అమ్మా. కల్వకురం లచ్చి అని టైటిల్ పెట్టారు. ఇది చాలా పాపులర్ పెయింటింగ్. ఇది కోతి బొమ్మ అన్నట్టు. ఈ కోతి బొమ్మ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆక్వా టెక్స్చర్ టెక్నిక్. ఇది ఫాదర్ కనుక్కున్న టెక్నిక్. ఇందులో వాటర్ కలరే కానీ ఆక్వా టెక్స్చర్ అంటారు. అది ఒక మిక్స్ ఉంటుంది, ఆయన కనుగొన్నాడు అన్నట్టు. సార్ మీకు మెమరీస్ గుర్తున్నాయా సార్ పెయింట్ వేసేది? మీరు ఎప్పుడైనా నేను కూడా చేయాలని మీకు అనిపించేదా? అంటే నేను మా పిల్లల్ని ఎక్కువ ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో సర్వైవల్ విత్ పెయింటింగ్ అనేది చాలా కష్టమైన రోజుల్లో. ఇది ఝాన్సీ లక్ష్మీబాయి ఆయిల్ పెయింటింగ్. బాబుని తీసుకెళ్లేది. ఇలా గుర్రం యొక్క వేగం. ఇది ఆయిల్ పెయింటింగ్. ఆయిల్ పెయింటింగ్ అండి, 1987. ఇది ఈ పెయింటింగ్ స్పెషాలిటీ ఏంటంటే వాష్ టెక్నిక్ అంటారు. ఇది శాంతినికేతన్లో నేర్చుకున్నాడు. అంటే వాష్ టెక్నిక్ నందాలాల్ బోస్ శిష్యరికం అన్నట్టు. శాంతినికేతన్ రవీంద్రనాథ్ స్థాపించిన శాంతినికేతన్ నందాలాల్ బోస్ దగ్గర శిక్షణ పొందాడు. ఆ టెక్నిక్ అక్కడిది అన్నట్టు. కాబట్టి ఈ లెవెల్ ఆఫ్ వాష్ టెక్నిక్ వేసేవాళ్ళు ఇప్పుడు లేరు అంటారు అందరూ. టైటిల్ మదారి, కోతులను ఆడించేవాడిని మదారి అంటారు. సార్ ఇప్పుడు శేషగిరిరావు గారు అన్ని రకాల పెయింటింగ్స్ వేశారు కదా సార్. ఇటు దేవుళ్ళే కానీ, రాక్స్ కానీ, అలాగే ప్రకృతికి సంబంధించినవి, కాకతీయుల నాటివి, చిన్న చీమ నుంచి గద్ద వరకు వేశాడు. అన్ని రకాల జంతువులు వేశాడు. రాళ్ళు, రప్పలు, పక్షులు, ప్రకృతి, చెట్లు, చివరికి మోదుగు చెట్టు కూడా వదలలేదు. బాగా రీసెర్చ్ చేసేవాళ్ళ సార్? అన్ని రీసెర్చ్ చేసేవాళ్ళు బాగా. ముఖ్యంగా రీసెర్చ్ అనేది నమ్మేవాడు. రీసెర్చ్ చేయింది వేయొద్దని, అంటే విమర్శకు అవకాశం ఇవ్వకూడదు. ఇది చైనీస్ టెక్నిక్, బ్రష్ స్ట్రోక్స్, మోదుగు చెట్టు. ఇది శకుంతల సిరీస్ లో శకుంతల శ్లోకాన్ని బట్టి వేశారు. ముళ్ళు కూర్చుకుంటుంది వెనక చూడడం అన్నట్టు, దుష్యంతుడిని చూడడం. అంటే ఆ పురాణ ఇతిహాసాలకు సంబంధించి చదివి దాన్ని బట్టి ఆవిడ చూస్తుంది. అటువైపు ఇంకా స్నేహితురాలు, చుట్టూ చెట్టు, వేర్లతో సహా అది ఎలా తిరిగింది, ఎవ్రీథింగ్. 1988 లోది ఇది. ఇది కూడా వాటర్ కలర్ వాష్ టెక్నిక్. ఇది ఇవన్నీ చాలా పాపులర్ పెయింటింగ్స్ అమ్మా. చాలా మ్యాగజైన్స్ లో వచ్చినాయి. అది మళ్ళీ చైనీస్ టెక్నిక్. సార్ నేమ్స్ అన్నిట్లో చైనీస్ టెక్నిక్ లోనే రాసేవారా పేరు? చాలా వరకు పాత పెయింటింగ్స్ లో మీకు చైనీస్ స్టైల్ అనే సిగ్నేచర్ ఉంటుంది. ఇది గుహుడు రాముల వారిని లక్ష్మణ్ని తీసుకువెళ్ళాడు, గంగా నదిని దాటిస్తున్నాడు. ఇది ఆయిల్ పెయింటింగ్, ఆల్మోస్ట్ 6x4 క్యాన్వస్.
గుహుడు ఒక రాజు కదా, అతని ఆనందం రాముడిని చూసుకుంటేనే తీయడం. మీకు ఎలా అనిపించేది సార్ అప్పుడు ఫీలింగ్? సార్ ఇంత పెద్ద పెయింటింగ్స్ వేస్తూ ఉంటే మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? చాలా సంతోషం. పెయింటింగ్ ఏంటిది వేసేది అడిగేవాళ్ళము, అడిగి డిస్టర్బ్ చేయొద్దు పెయింటింగ్ వేసేటప్పుడు. వారికి సపరేట్ రూమ్ ఉండేది పైన, ఆ రూమ్ లోకి జనరల్ గా ఎవరం పోయేది, అతనే ఏకాగ్రత పోతుందని. అతను మా కష్టాలను చూసిన వాళ్ళం మేము, ఆర్టిస్ట్ కష్టాలను చూసిన వాళ్ళం అన్నట్టు. అహల్య శాప విమోచనం దీని టైటిల్. అంటే రామాయణం, మహాభారతము, భాగవతం అన్ని బాగా చదివేవాడు. చదివి ఆయనకు నచ్చిన కాన్సెప్ట్ తీసుకొని పెయింటింగ్స్ వేసేవాడు. అంటే అహల్య శాప విమోచనం అంటే మనకి స్టోరీ ఉంటుంది కదా, అహల్యని రాముడు కాలు తాకగానే రాయి అహల్యగా మారింది అని చెప్పి ఆ పెయింటింగ్ ఇది. శాప విముక్తురాలై రాయి అహల్యగా. ఇది విశ్వామిత్ర మేనక. ఇప్పుడు ఈ శకుంతల సిరీస్ లో మొదటి పెయింటింగ్ అన్నట్టు. దీని కూడా సిగ్నేచర్ డేట్ ఉంటుంది. ఇది కూడా వాటర్ కలర్ పెయింటింగ్. వారికి ఏంటంటే పండితులు, కవులు చాలా మిత్రులు. దాశరథి, సి నారాయణ రెడ్డి, బిర్దురాజు రామరాజు, కాళోజీ నారాయణరావు, ఈవెన్ పివి నరసింహరావు గారు కూడా, వీళ్ళంతా వానవమలే వరదాచార్య గారు, అభినవ పోతన అంటారు వారు, జగన్నాథాచార్యులు గారు, వీళ్ళంతా నాన్నకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అందరూ ఫ్రెండ్స్. ఆ కవుల్లో ఈయన ఒక్కడే చిత్రకారుడు కాబట్టి ఇతను కూడా సాహిత్యం బాగా అబ్బింది అన్నట్టు. ఇలాంటి శ్లోకాల్లో సంస్కృతంలో ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు క్లారిఫై చేయడం అట్లా చర్చించేవాళ్ళు. ఈ రోజుల్లో చర్చిస్తున్నారు తెలియదు కానీ ఈవెన్ దాశరథి రాశాడు కవులకు మిత్రుడైన చిత్రకారుడిని ఒక్కడే అని. ఇది శకుంతలమ్మ అడవిలో 1988లోది. అసలు ఇక్కడ ఆకులు అవి చూస్తే కూడా ప్రతి లీఫ్ దేనికది సెపరేట్ గా అంత క్లియర్ గా డ్రా చేశారు. దుష్యంతుడు వేటకు రావడం అన్నట్టు. దుష్యంతుడు వేటకు వస్తున్నాడు, ఇక్కడ జింకలు, నది, ఇటు ఆశ్రమం.